హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోంటమ్ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట్. నేనైతే చాలా సెమినార్ అటెండ్ అయ్యాను ఇంటర్నేషనల్ లెవెల్గా. ఇప్పుడు చాలా మంది దగ్గర మనీ అయితే అట్రాక్ట్ చేయలేరు, కొంతమంది ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. మీరు కూడా ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో చేసి మనీని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు 100 రూపాయలు అంటే 100 రూపాయలు, 300 ఉంటే 300, 500 ఉంటే 500, 1000 ఉంటే 1000, దానికి గ్రాటిట్యూడ్ తెలపండి, అంటే కృతజ్ఞత. మీకు ఉన్నదానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత తెలపండి. సెకండ్ వన్ వచ్చి, మీ దగ్గర మీకు ఎంత మనీ కావాలంటే పేపర్ పైన రాయండి. నాకు సంవత్సరంలోపు 20 lakhs కావాలి, సంవత్సరంలోపు 1 crore కావాలి, ఇట్లా రాయండి. స్పెసిఫిక్గా రాయాలి. యూనివర్స్కి మీరు ఎంత కాలుగుతారనే దానికి క్లారిటీ అయితే ఉండాలి. మీరు ఎంత అనే దానికి క్లారిటీ అయితే ఉండాలి. నాకు సమ్ అమౌంట్ కావాలి, నేను రిచ్ కావాలంటే క్లారిటీ అయితే ఉండదు. మీకు ఎంత కావాలి అంటే క్లారిటీ అయితే ముఖ్యం అనమాట. సో థర్డ్ వచ్చి, మీ పర్సు ఉంటుంది కదా, ఆ పర్సులో కనీసం ఎంతో కొంత మనీని క్యారీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 100, 200, లైక్ అట్రాక్ట్ లైక్ అనమాట. అంటే మీరు ఎంత మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీ నుండి అట్రాక్ట్ చేస్తారు. మీ దగ్గర 0 లాగా చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఎంతో కొంత ఉంచుకోండి మీ పర్సులో. సో లైక్ అట్రాక్ట్ లైక్, మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీ ఉండాలి మన దగ్గర. సో ఎప్పుడు కూడా మన ఫీలింగ్లో మనీ ఉందన్న భావన ఉండాలి. మీకు ఎంత మనీ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhsకి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు. ఆ 20 lakhs ఉంటే మీరు ఎట్లా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత ఫ్రీక్వెన్సీగా ఉంటారు, అట్లా ఉండాలి ఎప్పుడు కూడా. అది నా దగ్గర లేదు కదా, నా దగ్గర అట్లా వస్తుంది అనే క్వశ్చన్స్ ఉండకూడదు. మీరు ఆల్రెడీ ఉన్నదే మన యూనివర్స్ ఇస్తుంది, అర్థమైంది కదా. మీకు ఆల్రెడీ 1 crore కావాలి. 1 crore ఉన్న పర్సన్ ఎట్లా ఉంటారు, హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటారు కదా. అట్లానే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు యూనివర్స్ నుండి అయితే మీకు మనీ అయితే వస్తుంది. ఎట్లా వస్తుంది, మీకు ఒక గట్ ఫీలింగ్ వస్తుంది. గట్ ఫీలింగ్ నుండి ఆపోజిట్ వస్తాయి. ఎప్పుడైతే మీరు సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతారో అప్పుడు మాత్రం రియల్టీకి వస్తుంది. మీరు ఎప్పుడైతే నమ్మరో అప్పుడైతే రాదు. డౌట్స్ పెట్టుకుంటారో అప్పుడైతే రాదు. సో ఇవన్నీ కొన్ని ఫాలో అవ్వండి. నైట్ టైం పడుకునే ముందు ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్లో, మీ ఫోన్పేలో డబ్బులు 1 crore అట్లా ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఆల్రెడీ 1 crore షాపింగ్ చేస్తున్నట్టు, 1 crore ఉంటే కార్ కొంటున్నట్టు, 1 crore ఉంటే మీరు ఏదైతే కొంటారో అది ఆల్రెడీ ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకోవడం వల్ల మా సబ్ కాన్షియస్ మైండ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్తుంది. మా సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని పడుకున్న తర్వాత కూడా పనిచేస్తుంది. కొన్ని ఇట్లాంటి ట్రిక్స్ పాటించడం వల్ల మనకి సైంటిఫిక్లీ కూడా ప్రూవ్ అయిందనమాట. విజువలైజేషన్ వర్క్ అవుతుంది, అఫర్మేషన్ వర్క్ అవుతాయి. ఎప్పుడు కూడా ఒక కార్ అవుతుంది ఇటు నేను కొనలేననే చెప్పవకండి. ఎప్పుడు అది ఈ టైప్లో కొంటాను అనే మాట మనకు రావాలి. ఇప్పుడు హార్ట్ నుండి రావాలి. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియో చెప్తా ఉంటా, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మీ హార్ట్ నుండే వస్తుందో అప్పుడు మాత్రమే యూనివర్స్ ఇస్తుంది. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఏదో పైకి ఏదో నేను రిచ్ అంటా ఉండే లోపల ఎందుతో కంగారు పడతా ఉంటే రాదు. ఎప్పుడు కూడా నేను ఐఎమ్ రిచ్ పర్సన్ అని హార్ట్ నుండి రావాలి. అప్పుడు మాత్రం రియాలిటీలోకి వస్తుంది. మనం అట్రాక్ట్ చేయాలి, చీట్ చేయకూడదు. మనీ కోసం ఎగబడకబాకండి. మనీ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఎప్పుడు వస్తుందని థింక్ చేయబాకండి. ఆల్రెడీ మీ దగ్గర 1 crore ఉందని నమ్ముతున్నప్పుడు మీకు ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ అయితే రాదు. ఇది మాత్రం లాజిక్ మిస్ అయిపోతారు చాలా మంది. 1 crore వస్తుందని చెప్తాం, సార్ మళ్ళీ ఈ మనీ రావడానికి ఎంత భయపడుతుందని అడుగుతారు. సో ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ చేస్తారు. మీ దగ్గర ఆల్రెడీ 1 crore ఉన్నప్పుడు ఇంకా మిస్టేక్స్ ఎందుకు వస్తాయి, ఆ క్వశ్చన్ ఎందుకు వస్తాయి? ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అట్లా చేయబాకండి. సో ఈ నైట్ పడుకునే ముందు అయితే ఇట్లా బిహేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిహేవియర్ మార్చుకోవాలి మనీ పట్ల, మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి మనీ పట్ల. సో మీ థింకింగ్ మార్చుకోవాలి మనీ పట్ల. ఇట్లాంటివన్నీ మారే చిన్నవి ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అండ్ పర్సనల్గా మనీ పట్ల లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ చేస్తున్నాం మేము, పర్సన్ టు పర్సన్ స్పెషల్గా అట్రాక్ట్ చేయడానికి. సో మీరు కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్ అయితే కింద ఉంటుంది, దానికైతే ఫోన్ చేయొచ్చు. ఇది ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే. అది సెషన్స్లో 21 days అయితే ఉంటుంది. మీరు 1000 ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తాం ఆ సెషన్స్లో. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి, హాయ్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.